లీక్ చేసిన డిజైన్ వల్ల ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. లాయర్తో మాట్లాడండి అని చెప్పాను. నేను వాడితో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి మీ అసిస్టెంట్? అతను లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరితో మాట్లాడకూడదు. టెల్ హిమ్. ఆయుషి, మలేషియన్ గవర్నమెంట్ లో టాప్ ఆఫీషియల్ ఉన్నారు కదా, కాంటాక్ట్ చేయి. ఏదో పెద్ద మలేషియన్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ అని చెప్పారు. అలాగే ఈయన పేరు కూడా మెన్షన్ చేయి, ముత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇలా రండి. ఏంటి? గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయమని ఆర్డర్ చేసింది. అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది సార్. పైగా ఏడాది మీ ప్రమోషన్ పెండింగ్. నేను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నానుగా, గొడవపడ్డానా? సార్, ఎయిర్పోర్ట్ కి వెళ్లి పికప్ చేసుకోవడం, తీసుకురావడం ఇదంతా టూరిస్ట్ గైడ్ జాబ్ సార్. టూరిస్ట్ గైడ్ జాబ్ కరెక్ట్ గానే చేశానుగా. ఏదైనా కంప్లైంట్ వచ్చిందా? నా లెవెల్ అంతేనయ్యా, అంతకు మించి రిస్క్ తీసుకోలేను. ఇందులో రిస్కే ఉంది సార్. 2 నిమిషాలు లోపలికి వెళ్ళి మాట్లాడతాడు. అది కాకుండా అతను అసిస్టెంటేగా, కేసు ఆఫీసర్ బయటే ఉంటారు. మిమ్మల్ని కాదని ఏం జరుగుతుంది? నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళండి సార్. ఎక్స్క్యూజ్ మీ, కట్ ద ఫోన్. ఇప్పుడు మీకేం కావాలి? ఓకే, 2 నిమిషాలు మాట్లాడడానికి మాత్రం ఒప్పుకుంటాను. ఎక్స్ట్రా 1 సెకండ్ అయినా ఐ వోంట్ అలౌ. బయట నుంచి పూర్తిగా ఫాలో అవుతుంటాను. గాచిచ్? గాచిచ్. ఓపెన్ ద డోర్. ఇప్పుడు వీడెవడయ్యా? నేను నా లాయర్తో మాట్లాడమని చెప్పాను కదా. నేనేమీ రూల్స్ తెలియనివని కాను. వాట్ ఈస్ యూ? హలో, మా ఫ్యామిలీలోనూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీసులు ఉన్నారు. నాకు రూల్స్ తెలుసు, నువ్వు నన్నేం చేయలేవు. ఐ నీడ్ మై లాయర్ అండ్ ఐ మీన్ ఇట్. లాయరే కదా ఆయన. అఖిల్, డోంట్ జంప్. అఖిల్, వాడు ఏం అసిస్టెంట్ అండి? చూడండి వాడు ఏం చేస్తున్నాడో. చెప్పండి వాడితో. మీరే చెప్పండి. ఆయన నా అసిస్టెంట్ కాదు. వాడు అసిస్టెంట్ కాకపోతే? ఎక్స్ రా ఏజెంట్. 2 మనుషుల్ని చంపి 4 years సస్పెన్షన్ లో ఉన్నాడు. ఇద్దరిని చంపి సస్పెండ్ లో ఉంటాడా? సార్, ఇదే నా నెక్స్ట్ లెవెల్. నన్ను కొట్టే రైట్స్ మీకు లేవు. హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినట్టే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండా? రేయ్, టోపీ కదిలిందా? బట్టలు నలిగే నేను నిన్ను పువ్వులాగా హ్యాండిల్ చేస్తాను. కానీ అటు చూడరా, తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి లోపలికి వెళ్ళి వేరే లెవెల్లో కుమ్ముతున్నాడు. బిల్లి మురళి బ్రిక్ ఫీల్డ్ తెలుగు వాళ్ళు ఉండే ఏరియా దాదా సార్. అక్కడ జరిగే ప్రాస్టిట్యూషన్, పాస్పోర్ట్ ఫోర్జరీ అన్నిటికీ వాడే చీఫ్. నెక్స్ట్ లెవెల్ కు నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? అబ్బా, కూర్చో. దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. పెళ్లి మురళి డబ్బులు ఇచ్చాడు. నేను బ్లూ ప్రింట్ తీసుకెళ్ళి ఇచ్చాను. నాకేం తెలీదు. ఆపేశారా? బిల్లి మురళి ఒక మారు వాడిద్దరు పోలీసులు నరికేశాడు. ఆ విషయం విన్నప్పటి నుంచి నేను ఈ ఏరియాకే రాకుండా తప్పుకు తిరుగుతున్నాను. ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు. ఎలా పట్టుకుంటారు? అదే ఆషామాషి కాదు, కొంచెం అడిగి చెప్పండి. అండర్ కవర్ ఆపరేషన్. డబ్బు చూపిస్తే వాడే బయటకు వస్తాడు. ఇది పట్టుకోండి. ఏంటి నా చేతికి? హలో, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని అసిస్టెంట్ గా అంచనా వేయడం తప్పే. అందుకు మీ దేశంలో మీరు గొప్ప అయితే మా దేశంలో మేము గొప్ప సార్. అందరూ ఈక్వల్ గానే ఉండాలి. అయితే మీరు కూడా రండి. నేను కూడా రా సార్. ఆవిడ వెళ్ళింది అండర్ గ్రౌండ్ మిషన్ కి, నేను యూనిఫామ్ లో ఉన్నాను సార్. నేను డిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంటాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. వీళ్ళు చేసే ఆపరేషన్ కి నాకెన్ని ఆపరేషన్లు అవుతాయో. ఇక్కడ పాస్పోర్ట్ దొరుకుతుందా? దొంగ పాస్పోర్ట్. పాస్పోర్టా? అవన్నీ ఇక్కడ దొరకవు సార్. తప్పిస్తావయ్యా. ఎవరో బిల్లి మురళి అంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తాడని చెప్పారు. బిల్లి మురళియా? సార్, ఆ పేరుని ఎప్పుడు వినలేదు, నాకెవరు తెలియదు సార్.
வாங்க 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 2 பத்துள்ளி வாங்க 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 சார் வாங்க 2 பத்துள்ளி வாங்க சார் வாங்க வாங்க இங்க பாஸ்போர்ட் கிடைக்குமாண்ணே? பாஸ்போர்ட் இல்லைண்ணே, பணம் இருக்கு. நாங்கள் புடிச்ச முன்னாடி ஊர்ல இருந்து வந்துட்டு பாஸ்போர்ட் காண போச்சு. பில்லி முரளின்னு யாரோ ஒருத்தர் பாஸ்போர்ட்லாம் அரேஞ்ச் பண்ணுவாருன்னு சொன்னாங்க. அதனால சார் நாங்க இங்க சாமி ஜாமா வித்துட்டு இருக்கோம் சார். அதெல்லாம் எங்களுக்கு தெரியாது சார். இடத்த காலி பண்ணுங்க, இடத்த காலி பண்ணுங்க. தேங்க்ஸ். வாங்க 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 2 பத்துள்ளி. How much money you have? What? How much money you have? 1 million ringgit. Follow me. I'm up. సూపర్. వాట్స్ దట్? మీరు ఐఎమ్ సారీ, దే టోల్డ్ మీ యు సెల్ ఫేక్ పాస్పోర్ట్స్. వి ఆ హావ్ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోరా. పాస్పోర్ట్ ఇవ్వండి, తను డబ్బు ఇచ్చేస్తుంది. అందులో ప్రాబ్లం ఏం లేదు. లేదంటే హే, హలో 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 బ్రదర్, ఎందుకు తెచ్చండి, మాట్లాడుతున్నాం కదా. అయ్యో, వీళ్ళు కొట్టేసి కొట్టిన వాళ్ళ ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయే రకం. పోలీస్ స్టేషన్ లో వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు. వాళ్ళు ఇప్పుడు గన్ను తీస్తున్నారే, మరి మనోడు ఏం తీస్తాడు? జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం. చూడండి, మా వీసా అయిపోయింది. ఎయిర్పోర్ట్ వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా? ఇక్కడ ఆ బ్యాగ్ తీసుకో. హే బ్రో, ఒక నిమిషం వెయిట్. ఎందుకు తొందర? తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి. ఏ వాన్ చేయలేదని? నేనొక్కడినే నలుగురిని కొట్టగలను. నలుగురునా? ఓ, ఆరుగురున్నారా? తను ఇద్దరిని కొట్టగలదు. ఏయ్, నువ్వు ఇద్దరిని టూ ఓకే, పోనీ 1 3. విన్నారా? ముగ్గురున్నట. చెప్పుతో కొడత షేక్ అయ్యమంటే స్టడీగా ఉండు. 3 + 3 6. లెక్క కరెక్టా? లెక్క కరెక్టా కాదని ఇప్పుడు తెలుస్తుందిరా. సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో, ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు. పోలీసా పారిపోయి. లెక్క కరెక్టా? పొడవకూడదనే లోపు పొడి చూశాడే. కిప్లా కంపెనీ నుంచి ఇన్హేలర్ బ్లూ ప్రింట్ తీసుకుని ఏం చేశావు? ఆ ఇన్హేలర్ పక్క డూప్లికేట్ చేస్తున్నారు. ఎవరు? పీటర్. పీటర్ అంటే ఎవర్రా? పోలీస్ వేగ తెలీదా?
మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు, నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నిటిని వాడే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? నేను ఎప్పుడు వాడిని చూడలేదు. నిజం చెప్తున్నాను, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నాకు తెలుసు, నాకు తెలుసు. పీటర్కి వీడు అమ్మాయిల్ని సప్లై చేస్తాడు. పోయిన నెల కూడా 2 థాయిలాండ్ అమ్మాయిలతో నన్ను పంపాడు. వీడు డబ్బు కోసం ఏదైనా చేసి మృగం. ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? బుకింగ్ పింగ్టన్. అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి. కారులో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు. అద్దాలు మూసేస్తున్నాయి, కానీ అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం. మరుసటి రోజే తిరిగి పంపించారు. మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు. ఏయ్, ఏయ్, ఈ అమ్మాయిని వాడి దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్ కి తీసుకెళ్తాడా? నేను కాల్ చేస్తాను, నేను కాల్ చేసి చెప్తాను. అఖిల్, తనకేం తెలీదు. తనని మళ్ళీ ఎలా పంపించగలం? ఆ నకిలీ మందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి. తనని ఫాలో అవడం తప్ప మనకి వేరే దారి లేదు. దేని కోసం పంపించామో తెలిస్తే తన నా ఫ్యాక్టరీలోనే చంపేస్తారు. We don't have a choice. ఏయ్, నంబర్ చెప్పు. 75423434 తనతో నేను వెళ్తాను. నేను వెళ్తే మీతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను. నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ. తను ఒంటరిగా వెళ్ళి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. నేను చెప్పేది కరెక్టే అఖిల్, అది నీకు తెలుసు. యా, నేను సేఫ్గా మీ ఊరికి నేను పంపిస్తాను. భయపడకుండా నాతో వస్తావా? నన్ను ఇక్కడి నుంచి కాపాడుతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను. కాల్ చేయి. 2 అమ్మాయిలు వస్తున్నారని చెప్పు. ఎక్కడయ్యో బ్లాకర్లా నన్ను పంపలేదు. థాంక్ గాడ్. హలో థామస్, 2 అమ్మాయిలు, అందులో ఒకటి ఈ రోజే మలేషియాకి వచ్చింది. సమ్మగా ఉంది. పంపించమంటారా అని అడిగి చెప్పు. పంపించమంటున్నారు. ఓకే. మీరు అడిగినట్టు 6 మలేషియన్ సాఫెక్ యూనిట్ MP5 సబ్మిషన్ గన్స్ తో. షూట్ చేస్తారా లేదా వీళ్ళు కూడా గన్ను కింద పారేసి అలా ఏదైనా? ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్. నిజమా? ఇది చూపించండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంజ్ మెడల్ అయింది. ఏం మిస్టేక్ చేశారు మీరు? చెయ్యి కొంచెం షివర్ అయింది, గురి కొంచెం కవర్ అయింది. ఓ, అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి. మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు కేసు ఆఫీసర్ మాట్లాడటమే తప్పు. ఎటకారం ఎక్కువైందే. ఆవిడ కొంచెం అర్థమైందా? అర్థమైనట్టేలే. థ్యాంక్ యూ. ఐమ్ రెడీ. ముందే ఎక్స్పీరియన్స్ ఉందా? ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా, అందుకే అడిగాను. ఓకే, నేను ఇప్పుడు పక్కా ప్రాస్టిట్యూట్ లో ఉన్నానా? అయ్యో, చూడటానికి అచ్చంగా అలాగే ఉన్నారు. రియలీ? నీకెలా తెలుసు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా?
ఈ చోటేనా? ఇక్కడే వెయిట్ చేయాలి. ఏం జరిగినా నర్వస్ అవ్వకు, సరేనా? ధైర్యంగా ఉండు.